హిట్ అవుతుందంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. Radhika 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 Nandukhayanaka Kundika Midika Radhika 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 Munchaka Telchaka Atalende Ika Namaskaram, good evening and welcome to Suma Adda Asal Taggedele. మనకి ఇప్పుడు రాబోతున్నటువంటి హీరో చాలా డెలికేట్ హీరో. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే మునిగేటువంటి వినాయకుడు కూడా నెక్స్ట్ ఇయర్ డీజే నువ్వే కొట్టాలా నేనే మునగాల అంటాడు. హి ఇస్ డీజే టిల్లు, ఎంటర్టైన్మెంట్ ఫుల్. తెలుసు కదా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో, ద స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. The brilliant performer, the very beautiful Rasi Khanna, alage cinema director Neeraja Kona, producer Kriti Prasad and versatile actor Vaiva Harsha. Thank you so much. Welcome to Suma Adda Sidhu Jonalagadda. మొన్న ఇట్లాగే వేరే ఏదో షోకి పోతే పాత పులిహోర పెట్టారు నాకు ఇది ఫ్రెష్ జున్ను మా గేదె నిన్ననే ఈనింది. తీసుకో బాబు. గేదె నిన్న ఈనింది అప్పుడే జున్నలాగా అయిపోయింది. ఫస్ట్ నీర్జా తినింది. కృతి మీరు వద్దు మనకి చాలా పని. స్వీట్ ఎక్కడ సుమ గారు? ఆవిడే స్వీట్. యా సిద్ధు సో స్వీట్. సిద్ధు ఏంటో నాకు కూడా అప్పుడప్పుడు కొంతమంది టీవీ షో హోస్టలర్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కుళ్ళు జోకులు వస్తుంటాయి. ఎందుకో నాకు అర్థం కాదు. మీరు రాశి గురించి అరే ఇది తెలుసు కదా అని అనిపించేటువంటి ఒక విషయం చెప్పండి. రాశి ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. నాకు కూడా ఫోన్ చేసింది, సిద్ధు నేను 45 మినిట్స్ నుంచి ఇక్కడ ఉన్నాను. నాకు తెలియలేదు అమరీష్ పురి గారు మీకు ఏమవుతారు. ఇప్పుడు మీరు ఇటు చెప్పేశారు. రాసి మీరు చెప్పండి సిద్ధు గురించి తెలుసు కదా అనేటువంటి ఒక విషయం. ఐ థింక్ చాలా ఫన్నీ సిద్ధు. చాలా ఒకటే తెలుగు. ఓకే. రాశి ఎంత స్ట్రిక్ట్ అంటే ఎవరైనా జోక్ వేసారు అనుకోండి, రాశి విజిల్ కొడుతుంది, అప్పుడు మనం నవ్వాలి, మళ్ళీ విజిల్ కొడితే ఆపేయాలి. ఫన్ పోలీస్. ఏంటి సిద్ధు యు ఆర్ హావింగ్ టూ మచ్ ఫన్ ఇన్ లైఫ్. నో. అలా అయితే నన్ను కలిస్తే ఏమంటుందో. మిమ్మల్ని అయితే హ్యాండిల్ చేయలేదండి. మీరు చెప్పండి కృతి గురించి. కృతి మా లక్కీ చామ్ తెలుసు కదా. కృతి నీరజ గురించి మీరు చెప్తారా లేకపోతే సిద్ధుని అడగనా? మోస్ట్ స్వీటెస్ట్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్. మరి కార్తిక్ ఘట్టమనేని గారు? హార్డ్ వర్కింగ్ కూడా. సందీప్ రాజు? హార్డ్ వర్కింగ్. అందరు హార్డ్ వర్కింగ్. స్వీటెస్ట్ కృతి, డైరెక్టర్స్ అందరూ హార్డ్ వర్కింగ్. షీ ఇస్ నాట్ స్వీట్ అండి, షీ జస్ట్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. ఇప్పుడు మిమ్మల్ని డివైడ్ చేయాలి కాబట్టి మాకు గొడవలు ఉన్నాయి, మేమే డివైడెడ్ ఉన్నాం ఆల్రెడీ. బాగా డాన్స్ వచ్చినటువంటి వాళ్ళని ఒకవైపు, రాని వాళ్ళని ఒకవైపు. కృతి నీర్జా డాన్స్ వచ్చిన వాళ్ళ వైపు. yes correct. yes హర్ష వచ్చిన వాళ్ళట కాదు కదా, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. హర్ష ప్లీజ్. కాదండి చెప్పింది చేయి అల్లుడు. సో మీరిద్దరు ఇటు, మీరు ముగ్గురు అటు. నేను ఈ రోజు మీ అందరికీ ఒక జీవిత సత్యాన్ని చెప్పబోతున్నాను. ఏ విషయము? జీవితంలో మనం ఏదైనా పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ టైం ఇది పోతే మాత్రం మనం తిరిగి సంపాదించుకోలేము. సో టైం బేస్డ్ గేమ్ షోనే మన సుమా అడ్డా. ఇందులో ప్రతి రౌండ్ లోనూ మీకు ఇంత టైం ఇస్తాము, మీరు ఇంత డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకు ఎన్ని రౌండ్స్ ఉంటాయండి? ఏ రౌండ్స్ గురించి అడిగా? మీరు తెలుసు కదా అంటున్నారండి అందుకు. కరెక్ట్, సారీ. సో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దాము. చాలా పద్ధతైనటువంటి రౌండ్. దోచేయి. ఏంటి మళ్ళీ దోచేయి అని ఒకసారి మళ్ళీ చెప్పండి ఒకసారి. దోచి. మీకు ఈ రౌండ్ చాలా సింపుల్ అండి. నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు.
లైక్ ఇప్పుడు క్వశ్చన్స్ బి లైక్ రాశి కన్నా అందం రహస్యం ఏంటి? న్యాచురల్ బార్న్ బ్యూటీ. జెనెటికల్ ప్రాబ్లం అంటే అందం అనేది కూడా ఒక ప్రాబ్లం పాపం తనకి ఎన్ని ఉంటుంది. నాకు అదే ప్రాబ్లం. yes of course. even when shooting. ఓకే సో ఇప్పుడు మనం ఫస్ట్ మొదలు పెడదాము. మీ ముగ్గురులో నుంచి ఓకే ఎవరైతే యంగెస్ట్ వాళ్ళిద్దరు రండి ఇక్కడికి. కృతి నువ్వు యంగెస్ట్ ఏంటి హర్ష? ఆల్మోస్ట్ నువ్వు నాతో పాటు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యావు కదా. అలాగే మీకు నేను 90 సెకండ్స్ టైం ఇవ్వబోతున్నాను. ఈ 90 సెకండ్స్ లో మీకు తోచిన నీ ఆన్సర్స్ మీరు చెప్పొచ్చు. ఆ ఆన్సర్స్ మా దగ్గర ఉన్నట్టయితే మీకు డబ్బులు వస్తాయి. క్వశ్చన్ ఇప్పుడు అడుగుతారా 90 సెకండ్స్ తర్వాత అడుగుతారా? ఇప్పుడే. ఓకే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఉన్నారు ఆ టీం. కమ్ ఆన్ టీమ్, షో మీ సమ్ హెల్ప్. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఉన్నారు. హర్ష వీళ్ళు ఆల్రెడీ హార్ట్ చూపించేశారు, నువ్వు లివర్ చూపించు వీళ్ళకి. కిడ్నీ చూపిస్తా. మీది కిరాక్ టీం, మీది ఖతర్నాక్ టీం. ఓకే రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డీజే అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. డీజే టిల్లు. రైట్ ఆన్సర్. టిల్లు స్క్వేర్ లేదు. స్క్రాచ్ ఉంటది మొత్తం. స్క్రాచ్ ఉంటుంది. స్క్రాచ్ లేదు. స్క్రాచ్ అయిపోయింది. మ్యూజిక్. మ్యూజిక్. స్పీకర్స్ రైట్ ఆన్సర్. లైట్స్. క్లబ్. పబ్స్. క్లబ్ లైట్స్ రైట్. డాన్సింగ్ రైట్ ఆన్సర్. ఫెస్టివల్స్ ఈవెంట్స్. పండగలు నంబర్ 7 రైట్ ఆన్సర్. పెళ్ళిళ్ళు. సంగీత్ పార్టీ. ఆ పెళ్లికి సంగీత్ పార్టీ ఎట్లా ఇచ్చేస్తారండి మీరు? చెప్తాను. నేను చేసుకుని టైం వేస్ట్ చేయడమే. ఫైటింగ్. డీజే ఫైటింగ్ లేదు. ఫైట్ చేసినప్పుడు డీజే పెడతారా? మా గ్యాంగ్ చెప్పారు అక్కడ అందుకు. రాధిక. ఫైట్ చేస్తున్నప్పుడు ఎవడన్నా డీజే పెడతాడా? మా బ్యాచ్ చెప్పారు అక్కడ. వాళ్ళు చెప్తారా? నా స్పై అయి ఉండొచ్చు కదా. ఓహో ఇప్పటి వరకు మీకు వచ్చిన అమౌంట్ 270, 80, 335. చండాలమైన ఆన్సర్లకు ఒక 50,000 కట్ చేయరా? ఇప్పుడు మీకు క్వశ్చన్ వేస్తారు, చూస్తా ఎలాంటి ఆన్సర్లు వస్తాయో. నేను ఆడడానికి వచ్చాను, గెలవడానికి కాదు. మేడం వాళ్ళు గెలిచింది కూడా మాకు ఇచ్చేయండి మేడం. అయితే మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. నంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్. పాటలు చెప్పాం కదా. లేలే మాకు వినపడలేదే. మాకు వినపడలే. మేడం వాడిది నాది 10 years ఫ్రెండ్షిప్. వాడంతా దొంగనా కొడుకు ఇంకొక లేడీ ప్రపంచంలో. నేను ఒక్క నిమిషం రవికాంత్ ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు వాడికి ఎందుకులే, వాడు ఏదేదో మాట్లాడతాడు. లేదు ఎందుకు ఏదేదో మాట్లాడు అని నేను చేస్తున్నాను. రవి ఎక్కడ పెట్టాలండి మైక్? ఇది ఇక్కడ పెడితే రవి యువర్ ఆన్ స్పీకర్. సుమా గారి తోటి షోలో ఉన్నాం మేము. రవి ఏం లేదు, ఇక్కడ ఒక చిన్న క్రియేటివ్ ప్రాబ్లం ఒకటి వచ్చి ఫోన్ చేసాము. చెప్పాలి, సాల్వ్ చేయడానికి రెడీ. హర్ష అనేవాడిని ఎంత నమ్మొచ్చు లైఫ్ లో మనము? 0. వాడు ఒక క్వశ్చన్ ఆన్సర్ గేమ్ రౌండ్ ఆడాడు. ఆడిన తర్వాత ఒక ఆన్సర్ చెప్పలేదు, చెప్పి నేను బుకాయిస్తున్నాడు వాడు. అలా చూడు, అందరికి అలా చెప్తాడు. కాదు వాడు మనిషి మంచోడైనా గేమ్స్ లో చీటింగ్ చేస్తాడు కదా బాగా. వాడు మనిషి మంచోడని ఎవరు చెప్పారు? వీడు నాకంటే వాడు నేనన్నా కొంచెం మంది ఇస్తున్నా నేను, వాడు అది కూడా ఇవ్వట్లేదు వాడు. హర్ష మళ్ళీ ఓవరాక్షన్ చేస్తే ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ. కృతి మై డీప్ సింపతీస్. మీరు హర్షతో ఆడడం వల్ల ఇదంతా జరిగింది. నంబర్ 4 ర్యాప్ సింగర్. చెప్పలే. చెప్పు. ఎమినెమ్, 50 Cent, 23 Cent అని చెప్పాను. కల్చరల్ ప్రోగ్రామ్స్, బర్త్డే పార్టీస్ మెయిన్ మర్చిపోయారు. సిద్ధు చెప్పాడు కదా డీజే లో ఫస్ట్ బర్త్డే పార్టీస్, లంగావణి ఫంక్షన్స్ అవన్నీ. నేను హెల్ప్ చేశాను మీకు, మీరు తీసుకోలేదు. ఊరేగింపులు, హెడ్ సెట్, డీజేస్ పెట్టుకునే హెడ్ సెట్ చెప్పారు పాపం. చెప్పాను అంటే వాళ్ళంతా చెప్తే కుదరదు. ఇక్కడ నించున్న ఇద్దరు రిప్రజెంటేటివ్స్ చెప్పాలి. అది 14 పెన్ డ్రైవ్, అలాగే హార్డ్ డిస్క్. జాతరలు. సో మీకు 5 లక్షలు వచ్చింది. కానీ ఊరేగింపులు పండుగలు ఒకటి కాదంటారు. జాతరే, ఊరేగింపే. ఇప్పుడు నువ్వు కూడా సెపరేట్ పార్టీస్ జరుపుకుంటావు కదా నైట్ అయితే. మధ్యాహ్నం కూడా చేస్తాను, నైట్ అవ్వాలి.
లేదు నేను హర్ష మీద నేను జోక్ లేదు వాడు ఫీల్ అయ్యాడు నాకు కనిపిస్తుంది నాకు అందుకే వాడి మీద నేను జోక్ కాదు. ఇప్పుడు రవికాంత్ గారు ఏదైతే చెప్పాడో నేను ఊరికే ఫోన్ చేసిన పాపానికి నేను దొరికాను. వాళ్ళిద్దరి మధ్యలో ఉంది నా మీద నన్ను చూస్తున్నాడు సీరియస్ గా నన్ను వాడు. నేను ఇట్లయితే ఆడలేను సుమా గారు, నా స్పోర్టివ్ స్పిరిట్ ఎఫెక్ట్ అవుతుంది. అదేంటి నేను ఫీల్ అయినా నువ్వు ఆడడం మానేస్తాను. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతామా నేను. కాదు మీరు ఒకటి నోటీస్ చేశారు ఇక్కడ రాశి వాళ్ళ పిఆర్ టీం రాశికి ఏం చెప్పిందంటే అక్కడ ఏం జరుగుతుందో నువ్వు నవ్వుతుండని చెప్పేది. ఆవిడ ఏంట్రా అది ఇది అంటాడు. ఈ బాంబే వాళ్ళు అట్లాగే చెప్తారు అన్నిటికీ నవ్వుతే పిచ్చి అనుకుంటారు జనాలు. సరే మీరు కొన్ని ఆన్సర్స్ చెప్పకపోవడం వల్ల మీకు ఒక పనిష్మెంట్ ఉంది. కంగ్రాచులేషన్స్, యు గాట్ ఎ పనిష్మెంట్. కొన్ని చెప్పాం కదా. సిద్ధు మైక్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. నేను మెంటల్లీ కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. ఇంతకీ మన షోకి బతుకు పానీపూరి బండి అని ఎందుకు పెట్టామో తెలుసా? అందరి బతుకులు పానీపూరి లాంటివే. ఎప్పుడు బొక్క పడుతుందో తెలీదు, ఎప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళి ములుగుతుందో తెలీదు. అలాంటి సమస్య పరిష్కరించుకోవడం కోసం ఇవాళ మన దగ్గరికి ఇంకో జంట, కపుల్ కాదు త్రపుల్, ఎందుకంటే ఈ సమస్యలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ప్రవేశపెట్టండి. నీరజ గారు. బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ఓవర్ యాక్టింగ్ ఐ హావ్ సీన్ ఇన్ ద లాస్ట్ 10 years. మీరు కూడా మీ షూటింగ్ టైంలో చాలా సమస్యలని పరిష్కరించారు. అందులో ఒక సమస్య చెప్పండి. సార్ డేట్లు లేవు మాకు షూటింగ్. అదే అండి వాడి డేట్లే పెద్ద సమస్య. ఓకే ఇది అసలు సమస్య కాదు. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. డేట్లు లేకపోవడం. నీకు చిన్నదా ఉండొచ్చు రావు సినిమాకి డేట్ ఇవ్వలేకపోతున్నాను అనేది. బతుకు పానీపూరి బండి నీదనుకుంటాను. అదే నీరజ ఫస్ట్ టైం డైరెక్టర్ కదా, ఫస్ట్ టైం డైరెక్టర్ అని ఆడుకుంటాడు తెలుసా వాడు. కామెడీ అంటే ఏంటో నేను చెప్తా, నువ్వు నవ్వు. నాకు ఎందుకో ఇవాళ అంతా హర్షం మీదనే నా కాన్సన్ట్రేషన్ అంతా వెళ్తుంది. అన్నా నాకు వేరే స్క్రిప్ట్ ఇచ్చారు ఇలా అట్లా. ఫస్ట్ సిద్ధు గారు. ఏ సమస్యలు లేవు, లైఫ్ ఇస్ గుడ్. మీరే సమస్య, మీకే సమస్యలు లేవు, రండి. ఈయన వల్ల అయిన సమస్యలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో నీళ్లు పంచుకున్నారో వాళ్ళని కూడా ప్రవేశపెట్టండి. అది ఎందుకు వచ్చింది? ఆ వస్తే నేను షోలో ఉండను, వెళ్ళిపోతా. ఆగండి సమస్య వచ్చింది ఆవిడ రావడం వల్ల కదా. అంత దగ్గరగా ఎందుకు కూర్చుంది? సమస్య క్లియర్ అయ్యే వరకు మాత్రం న్యూట్రల్. పెద్ద పుడింగిలా నువ్వే చెప్పు. సరిపోయింది. సిగ్గులేదా మీకు? చెప్పండి వాళ్ళకి. అలా కూర్చోబెడతారేంటి అసలు? మనిషి అనేవాడికి బుద్ధి ఉండాలి. ఎన్ని ఎపిసోడ్స్ చేసావు ఇప్పుడు వరకు? ఇప్పుడు ఇగో భయ్యా రా భయ్యా నువ్వు అక్కడ కూర్చో. మా టీం వేసుకోండి, వాళ్ళ టీం వేసుకోండి, మీ టీం కూడా వేసుకుంటున్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేనే అతన్ని ముందు ప్రేమించాను. మీరు ముందు ప్రేమించారు? అవును. లేదు అది అబద్ధం. అబద్ధం ఇది. ఏంటి అది అబద్ధం అని ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పేది ఏమిటి? ఎందుకు పిలిచావు? మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఆవిడ ప్రాబ్లమ్స్ మీకేంటి? 40 దాటాక మోకాలు నొప్పులు ప్రతి మర్పి. నీకుండేటువంటి సమస్యలు నువ్వు చెప్పకు. నేను ఎందుకు ఇట్లా అట్రాక్ట్ అయ్యాను తెలుసా? అతని కళ్ళల్లో చక్రాలు ఉన్నాయి. అది నన్ను గట్టిగా ఇట్లా లాగాయి, ఫుల్ చక్రాలు. మరి మీరెందుకు అట్రాక్ట్ అయ్యారు రాశి గారు? ఆయన చూస్తే నరాలు జీవం అంటాయి. జీవం అనవు, అదొక రకంగా వర్కౌట్ అవుతుంది. మీరు దయచేసి కొంచెం దూరంగా కూర్చోండి. మీరు పని చేస్తారా? మీరు లెఫ్ట్ కి రండి. నాన్సెన్స్. నేను చాలా సార్లు నుంచి చూస్తున్నాను ఇది. రావు గారు ఒకసారి ఇటు వచ్చేయండి తీర్పు చెప్పే వరకు. అంటే నేను అక్కనా వెళ్ళి పని చూడిపా. సారీ బాబాయ్, నేను ప్రేమించావు కదా సారీ. నాకెందుకో మీరు సుమా గారితో సెటిల్ అయిపోవడం బెటర్ అనిపిస్తుంది. ఓ మై గాడ్, నాకు జస్ట్ ఇప్పుడే గుర్తొచ్చింది, నాకు పెళ్ళయింది. యాక్చువల్లీ హర్ష నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంది లైఫ్ లో. రాశి కమ్ ఆన్ చెప్పు ఎవరు?
సరే మా సమస్య ఎలాగో తీరిపోయింది కాబట్టి మీకేమైనా సమస్య ఉన్నట్టయితే నువ్వు ఇటు వచ్చి కూర్చో. నాకేం లేదండి. నువ్వే పెద్ద సమస్య ఇటు వచ్చి కూర్చో. కృతి మీకు ఏమైనా ఎవరి మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి, తీర్చేద్దాం. హర్ష నేనే చేశాను. కృతి నువ్వు చెప్పు, ఎవడేమంటాడు నేను చూస్తాను చెప్పు. డేట్స్ ఇయ్యడు. నువ్వు అలా చెప్పావు అక్క, నేను కూడా adjust నువ్వు అలా చెప్పావా అక్క? అగ్రిమెంట్ లో టైంలో ఏమో నేను ఇస్తానని చెప్పి ఆ తర్వాత నువ్వు డేట్లు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? నేను అలా ఇవ్వను. ఏంటి చెప్పు నువ్వు రీజన్. ఇవ్వకుండా లేనండి. మాట్లాడకు. ఓకే. అక్కడికి ఈవిడేదో పెద్ద డేట్లు ఇచ్చేసినట్టు. నేను అడ్జస్ట్ చేశాను నా డేట్స్. మరి నేనేమైనా ఉప్మా చేస్తాను నా డేట్స్ నీకోసం? నేను నీకు ఉచితంగా ఇచ్చేటువంటి సలహా ఒకటే, నీ దగ్గర డేట్స్ ఉంటే ఇవ్వు, లేకపోతే అబుదాబి వెళ్ళి డేట్స్ కొనుక్కొని వచ్చి ఇవ్వు. కుళ్ళు జోకుల లిస్ట్ చెప్పాను నేను వచ్చినప్పటి నుంచి. నేను 3, వాడు 2, మీరైతే ఒక 5-6 వేశారు. ఇప్పుడు నేను ఇంతటికి ఇంటికి ఎవరితో వెళ్ళాలి? నాకు పెళ్ళైపోయింది. ఐమ్ సారీ, యూ హావ్ టు టేక్. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది. అవునా? అవును. సరే వాడికి చెప్పు. వీళ్ళకి 5 lakhs వచ్చింది, మరి మీకు ఎంత వస్తుందో చూద్దాం. రండి ఇద్దరు ప్లీజ్. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చెప్పండి. లవర్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పార్కా? రైట్. కిస్. ఫ్లవర్స్. డేట్. క్యాండిల్ లైట్. డేట్స్. ఇవన్నీ ఏం లేవా? ఏం లేవు. ఎవరి లవర్స్? మెసేజెస్. చాటింగ్. రొమాన్స్. కిస్ లేదు సిద్ధు. కిస్ లేదా? ఎవరా లవర్స్? హగ్ కూడా లేదు. కాలేజ్ రైట్ ఆన్సర్. ప్రపోజ్ రైట్ ఆన్సర్. గిఫ్ట్ లో రైట్ ఆన్సర్. నంబర్ 4. అయిపోయింది. ఏం లేదు. ఫైట్స్ రైట్ ఆన్సర్. బ్రేకప్ రైట్ ఆన్సర్. వ్యాలంటైన్స్ డే రైట్ ఆన్సర్. 13. సినిమా హాల్స్. నంబర్ 2. మేము ఎంత నీతిగా గెలిచాం తెలుసా? 7,10,000. ఒక 10,000 నా సైడ్ నుంచి అటు పంపండి. అరే చాయ్ గిట్లా తాగండి రా 10,000తో. ఓకే, ఇదిగోండి తీసుకోండి. తీసుకో. రవికాంత్ చెప్పింది నిజం చేయక అక్కడ పెట్టేసి. ఏంటి మాకు న్యాయంగా ఎందుకో 30,000 రావాలండి. నేను 10 ఇచ్చా. ఆ 10 రాజీ గివ్ హిమ్ 20,000. తీసుకోండి. గివ్ హిమ్ 30. త్రో 50 యార్. ఈవెన్ దెన్ ఇట్ ఇస్ 5,50,000. ఓకే థాంక్ యూ. టేక్ ఇట్. మీ బాబు సొమ్ము అనుకుంటున్నావా? మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటంటే నంబర్ 7 లవ్ స్టేటస్. వాట్సాప్ స్టేటస్. గుడి. ఏం లవర్స్ అండి వీళ్ళు? కిస్సే పెట్టుకోలేదు వీళ్ళు. షికార్లు. మీడియేటర్స్ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. సీక్రెట్ ఫోన్ కాల్స్. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఫోన్ చేయకు. పెద్దల్ని ఎదిరించడం. లవర్స్ అప్పుడే పెద్దల్ని ఎదిరిస్తారు. లవర్స్ అప్పుడే కదా ఎదిరిస్తారు. అవును, తర్వాత బెదిరిస్తారు. ఈ రౌండ్ అయ్యేసరికల్లా మన సిద్ధు అండ్ రాశి వాళ్ళ టీమే లీడ్ లో ఉన్నారు. మన నెక్స్ట్ రౌండ్ నువ్వా నేనా? అయితే ఇది బజర్ రౌండ్. ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఒక క్లూ ఇస్తా. ఆ క్లూ మీకు గుర్తుపట్టేస్తే మీరు బజర్ నొక్కొచ్చు. 1 lakh వచ్చేస్తుంది మీకు. బజర్ నొక్కిన తర్వాత 10 seconds లోపల ఆన్సర్ చెప్పకపోతే ఆ క్లూ అమౌంట్ ఎంతైతే ఉందో అంతా పోతుంది మీ అకౌంట్ లో నుంచి. లేదు ఎవ్వరు బజర్ నొక్కలేదంటే సెకండ్ క్లూ ఇస్తా. 2వ, 3వ, 4వ క్లూస్ వరకు వెళ్తే 75,000. 3rd క్లూ 50,000, 4th క్లూ 25,000. మన ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీదేవి గారు వచ్చారు.
సెకండ్ క్లూ ఇస్తున్నా. ఇవ్వండి ఇవ్వండి. సెకండ్ క్లూ పెంకి పిల్ల 75,000 క్లూ. ఓకే థర్డ్ క్లూ మొక్కజొన్న తోటలో గ్రేట్ జాబ్. రైట్ ఆన్సర్ కాదా? మొక్కజొన్న తోటలో అది అన్నా కదా, పాడే కదా నేను ఇప్పుడు. అది కాదంటావా? కానీ సిద్ధు నాకు ఒక డౌట్ ఏంటంటే ఒకవేళ అలా అయితే ఫస్ట్ పిక్చర్ మొక్కజొన్నది రావాలి కదా. అది మీ ప్రాబ్లం. ఇంకా మీకు ఛాన్స్ లేదు బజర్ నొక్కడానికి. లాస్ట్ క్లూ ఎవరో గన్నుతో ఇలా పేరుస్తున్నారు. వేటగాడు కాదు, మీరు చెప్పారుగా. చెప్పాక మళ్ళీ ఎందుకు వచ్చింది గోల? అది ముసిరిన చీకటి. అంటే ముసిరిన చీకట్లో స్టార్ట్ అవుతుంది షూటింగ్. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. నా పాటనా? ఎస్, యాక్చువల్లీ తన పాట తను గుర్తుపట్టలేదు కాబట్టి ఆ స్టెప్ ఇక్కడ ఒకసారి మన కోసం చూపిస్తాం. ఓకే ఫెయిర్ ఎనఫ్. అండ్ అది మాత్రమే కాకుండా ఈ స్టెప్ ని ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి నేర్పిస్తుంది. ఇది నాకు మీలో చాలా నచ్చిన విషయం ఏంటనేది ఇది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరే వెళ్ళండి. కృతి ఆవిడ షాక్ అవుతున్నారు. డీటెయిల్స్ డైవర్స్ చేయమంటావా? అసలు డాన్స్ చేసేస్తున్నావు నువ్వు. సుమ గారు షీ ద డాన్సర్. మనం ఇందాక నుంచి చాలా దాచేసాం నెక్స్ట్ రౌండ్స్ లో. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాళ్ళు నొక్కేశారు. కాదు సుమా గారు, నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్తా, అది వింటే మీరే నాకు ఛాన్స్ ఇస్తారు. ఏంటది? నేను మీ బ్యూటీ చూస్తూ లాస్ట్ అయిపోయి మర్చిపోయి బజార్. మీరే బజర్ నొక్కారు. ఆ సూట్ కేసు లేచిపోతే అక్కడి నుంచి. లేదు, యాక్చువల్లీ మీరే నొక్కారు. చెప్పండి. ఓకే సెకండ్ క్లూ. ఇంకా ఎవరు బజర్ అయితే నొక్కర్లేదు. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. జనాలు ఉన్నారు అక్కడ. ఫిక్స్. థర్డ్ క్లూ పువ్వులు ఉన్నాయి. ఎస్. లాస్ట్ క్లూ ప్రసాదం పులిహోర. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. హర్ష ఒక్కసారి ఇలా రండి. వెనకాల ఎల్ఈడి మీద వచ్చేటువంటి పిక్చర్ చదవండి గట్టిగా, బయటకు కాదు. మీరు యాక్ట్ చేసి చూపించండి. ఓకేనా? రెడీ స్టార్ట్. ఫస్ట్ పిక్చర్. హర్ష ఇటు చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూసావంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. అదేంటి అనేది చెప్పించాలి. ఇక్కడ రండి. ఆయన కనిపించేలాగా. హలో హలో వాళ్ళు చెప్తున్నారండి. వాడు మల్లెపూలు అని చెప్పేశాడు వాడు. నెక్స్ట్ ఓరన బిడ్డ. ఎవరన్నా సుమా అడ్డా. సిద్ధు జొన్నల గడ్డ. హలో ఒక్క నిమిషం, అట్లా కాదు. జియోగ్రఫీ కొంచెం రీసెట్ చేయాలి దీన్ని. ఓకే. కెమెరా నన్ను ట్రిప్ చేయకండి. ఒక నిమిషము. నువ్వు ఇక్కడ నువ్వు అటు తిరుగు, అక్కడ నుంచి అటు తిరుగు. కింది చూడు. ఒక ఫోటో వేయండి అక్కడ. ఓకేనా? చూసేసుకున్నా. ఫోటో తీసేయండి. ఇట్రా. అక్కడ ఒక కెమెరా ఉంది, బొక్కలో కెమెరా, దాన్ని చూడు. నువ్వు తిరగకిటు. అరే నువ్వు తిరగద్దు. ఇది మీ గ్యాంగే కదా? మా గ్యాంగ్ మీ గ్యాంగ్ ఏం లేదు. అందరు దొంగలు ఉన్నారు ఇక్కడ. అది సినిమా పేరేం కాదు.
పాకడం పాకడం. లాస్ట్ 20 seconds. అదేంటి టైమర్ చెప్పలేదు మీరు. మరి ఆర్ఎఫ్సీకి వెళ్ళవా? మీరు తనలా ఉండదంటది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు కృతికి అవకాశం ఇస్తున్నాం. రండి కృతి. సుమ గారు జస్ట్ తర్వాత ఒక విషయం మాట్లాడాలి మీతో. తప్పకుండా. వన్ వర్డ్. డాంకీ. పిల్ల కరెక్ట్. ఇప్పుడు మీ ఛాన్స్ అండి. రండి. కాదు, ఒక నిమిషం ఆగండి. వాళ్ళకి ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 ఛాన్సులు వచ్చే వాళ్ళకి. మాది ఎట్లా పరిస్థితి? మీకు అక్కర్లేదండి, స్మార్ట్. ఇదొద్దు. నేనా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసేది? రాసి చచ్చం పొండి. ఇప్పుడు ఇదే మీకు కూడా ఉంటది. అక్కడికి వస్తా. ఇలాగే ఉండండి. చూస్తే చెప్తారా? అదే. ఓకే, రెడీ. వెరీ ఈజీ. కిస్. ఈసారి కృతితో చెప్పించాలి. నేను నువ్వు చూసుకో. కృతితో అయితే మనం ఇవన్నీ చేయక్కర్లేదు, తను చాలా సిన్సియర్ గా ఉంటుంది. డ్రింకింగ్. ఓకే, కరెక్ట్, రైట్. ఓకే, నెక్స్ట్ నేను. నెక్స్ట్ మీరు. సో యూ హ్యావ్ టు సీ బై ఇంత సిన్సియర్ గా యాక్ట్ చేయమంటే ఆర్ యాక్షన్ చేస్తుంది. ఓకే, ఎంత టైం ఉంది? ఈ రోజు 30 seconds. నేను ఆర్ఎఫ్సీకి వెళ్ళాలి. రెడీ, టైం స్టార్ట్ నౌ. मंगलसूत्र, मैरिज, पहली, सुहागरात. इंग्लिश, सुहागरात को इंग्लिश में क्या बोलते हैं? फर्स्ट नाइट. थैंक यू. కాదు, ఇందాక సుహాగ్రాత్ దాకా తీసుకొచ్చేసాక దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారని అడిగింది చూసారు ఆవిడ. సుహాగ్రాత్ అంటే ఏంటండి? మీ జీవితంలో ఇంకా జరగనిది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. మీరు ఇదిగో వాళ్ళని చూడండి, బజర్ మీద ఎట్లా పెట్టుకున్నారో చేతులు. మా రాశి కూడా పెట్టుకుని ఒక్కడ మర్చిపోతుంది. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ ఒక ట్రావెల్ బ్యాగ్ ఉంది. ఎస్, మీరు బజర్ నొక్కాం. చెప్పండి ఆన్సర్. ఇంకో క్లూ ఇవ్వండి. ఇంకా ఎందుకన్నా బజరు నొక్కడానికి. సెకండ్ క్లూ. డీజెటిల్లు. ఏం జరుగుతుంది అక్కడ? సూట్ కేసులో తీసుకపోయి ఒక శవాన్ని పాతి పెడితే మేము ఇరుక్కున్నాము, అది జరిగింది. హర్ష, మొహం అలా పెట్టక ఒక రౌండ్ ఓడిపోయినంత మాత్రాన. థర్డ్ క్లూ. ద yellow car and the fourth clue. సుమా గారు చాలా ఆలోచన చేసిన తర్వాత నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ఇది డీజెటిల్లు. బట్ నాకు కూడా కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఓకే, ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఇట్. రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్. డీజెటిల్లు పేరు విన్నిస్తారే వేరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మారా. హర్ష, ఇందాక నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ పెట్టావు, మళ్ళీ పెట్టు. బాత్రూమ్ వచ్చినప్పుడు కాదు, కోపం వచ్చినప్పుడు చెప్పు. అది వచ్చినప్పుడు అది కూడా వస్తుంది. ఇది ఒక స్టిల్ నాకు ఇవ్వవా? మా ఇంటి ముందు చాలా రోజుల నుంచి దిష్టి బొమ్మలేదు. మీరే మళ్ళీ లీడ్ లో ఉన్నారు. మిస్టర్ సిద్ధు అండ్ రాశి, ఆల్ ఇన్ ద లీడ్. ఇక మన మూడో రౌండ్, కాయ్ రాజా కాయ్. ఒరే అసిస్టెంట్, రారా, అక్కడ నుంచి యాక్చువల్లీ ఐఎమ్ ద లవ్ గురు. ఓకే, లవ్ లో మీరు పడాలి అనుకున్నా, లవ్ లో నుంచి మీరు బయటికి పడాలనుకున్నా, మేము అడ్వైజ్లు ఇస్తాం. అంటే పెళ్లి చేస్తారు, పెళ్ళైనా చేస్తాం, చేస్తాం. వీళ్ళిద్దరిని కిండర్ గార్డెన్ కి తీసుకెళ్ళండి. యాక్చువల్లీ మేడం, నేను చాలా మంది లవ్ చేశాను మేడం, బట్ నన్ను ఎవరు లవ్ చేయట్లేదు మేడం. సో మీరు లవ్ గురు కదా, ఏదైనా మంచి మాటలు చెప్పి ఎలాగ అమ్మాయిని పడేస్తారు? ఆవిడ ఎట్లా చెప్తుందండి అమ్మాయిని ఎట్లా పడేయాలో? వాళ్ళ టైంలో అమ్మాయిలు ఇప్పుడు లేరు. హలో, లవ్
లవ్ లో పడేయాలి అంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటి? భోంచేయాలి మేడం, భోంచేయాలి మేడం. లవ్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఈ రోజు నీకు ప్రాక్టికల్ గా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ రాశి గారు ఆవిడ ఫస్ట్ లవ్ గురించి చెప్తారు. ఏంటి మీరు లేచారు? మీరు లవ్ చేయడం అలా చూపిస్తానన్నారు కదా. ఫస్ట్ లవ్ యా స్కూల్లో టైం పడుతుందిరా. ఎలా చెప్పాలా? యా చెప్పండి. అంటే జస్ట్ మీరు ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా, చాలా టైం పడుతుంది. హీరో లాగా గిటార్ లో ఒక పాట ఆ తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ ఆయన ఈమెకి చాక్లెట్ ఇచ్చాడు, లాస్ట్ లో ఈమె ఆయనకి బిస్కెట్ ఇచ్చింది. లేదు ఐ లవ్ యూ చెప్పాడు, నేను కూడా ఐ లవ్ యూ టూ చెప్పాను. 6 years తర్వాత బ్రేకప్ అయిపోయింది. ఓ నిజాలు చెప్పేస్తున్నావా? రే చూసావారా, ఇదిరా నిజమైనటువంటి లవ్. ఆ అమ్మాయి కళ్ళల్లో నాకు చక్రాలు కనిపించాయి. మేడం నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా? అలాంటి వడక్కిట్రా. ఇప్పుడు మనం రౌండ్ లోకి వెళ్దాం మళ్ళీ. సో ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ మంది చెప్పిన ఆన్సర్ టాప్ ఆన్సర్ అవుతుంది. అదేంటో గెస్ట్ చేయడమే మీ పని. బజర్ నొక్కిన టీం ఫస్ట్ ఆన్సర్ చెప్తారు. మీరు ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ అమౌంట్ లో నుంచి ఎంతైనా పెట్టొచ్చు. అది 3 times పెరుగుతుంది కరెక్ట్ అయితే, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. అండ్ ఇంకొక టీం వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది పెడితే, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. రెడీ? ఫస్ట్ క్వశ్చన్. నాట్ వర్కింగ్ అనే బోర్డ్ ని ఎక్కువగా ఎలాంటి ప్రదేశాల్లో చూస్తాము? ఏ ఏటీఎం దగ్గర, బి ఎస్కలేటర్ దగ్గర, సి పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, అండ్ డి ఫ్లైఓవర్స్ దగ్గర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాట్ వర్కింగ్ అనే బోర్డ్ ని ఎక్కువగా ఎలాంటి ప్రదేశాల్లో చూస్తాము? ఏటీఎం దగ్గర, ఎస్కలేటర్ దగ్గర. నాకు తెలిసి హర్ష గ్యారంటీగా పబ్లిక్ టాయిలెట్స్ చెప్తాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఏటీఎం 50,000. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి మీరు. ఇప్పుడు మేమెందుకు చెప్తాం, మాకేం రూల్. ప్రతిదానికి ఒక రూల్ ఉంటది కదా. చెప్పండి. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాతే కదా క్లైమాక్స్ వస్తుంది. రూల్ చెప్పండి. వాళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. మీరు ఎంత పెట్టిర్రా? 50 లక్ష. 50 పెట్టావు. అది లక్ష అండి. నువ్వు ఇందాక చెప్తూ నోటితో ఏం చెప్పావు? 50,000 అని చెప్పావా? అరే మోసం. తప్పైతే లాక్కోవడానికి ఏటీఎం కూడా ఉండదు అప్పుడు. వాళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. ₹1,00,000 వేసాం. ఇప్పుడు ఏటీఎం కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. 50,000 1.5 వచ్చింది వాళ్ళకి. మీకు ₹1,00,000 వేసాం కాబట్టి 2 lakhs వచ్చింది. లవ్ గురు కాబట్టి అమ్మాయిల్ని ఫస్ట్ ఇంప్రెస్ చేయాలరా. అమ్మాయి ఎలా చెప్పు ఒకసారి. రాశి గారికి ఏదో చెప్పు. గుడ్ మార్నింగ్ మేడం, మై నేమ్ ఇస్ బాబీ. Actually, madam, I have one mobile phone and I have one scooter. I want one girlfriend. So, if you agree. Why will I agree? ఇలా కాదు సిద్ధు, ఇతనికి బొత్తిగా మాట్లాడడం తెలియదు. ఒకసారి మీరు చూపించండి ఎలా మాట్లాడాలో అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయాలంటే. సిద్ధు కూడా తెలియదు. నాకు తెలీదా? No, he's good at it. లేదు వద్దు, నాకు గుడ్ ఎడిట్ అన్నప్పుడు నీతో ఎందుకు మాట్లాడతా? ఫోటో అదిరిపోయింది లవ్ గురి వెనకాల. పడిపోయా. చీరం అందరెంట. స్టూడెంట్స్ నుంచి ఎవరైనా పిలవనా? స్టూడెంట్, ఇది కరెక్ట్ పద్ధతి. కరెక్ట్. ఓకే బాయ్స్ ఎవరైనా ఒకళ్ళు రండి రాశి గారిని ఇంప్రెస్ చేయడానికి. నా పేరు విష్ణువర్ధన్, మీ పేరు ఏంజల్ ఆర్నా. అవును. నేను ప్రపోజ్ చేస్తా, యాక్సెప్ట్ చేయాలి. లేదంటే లైక్స్, వీడియో లైక్స్, షేర్స్, ఫాలోవర్స్ ఏవి కూడా రావు. ఏంజల్ ఆర్నా రావాలా కదా? ఏంజల్ ఆర్నా కావాలి అయితే తీసుకోవాలి. ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా. అంతా బాగా చేసావు, కానీ ఒకటే ఒక ప్రాబ్లం, నువ్వు పువ్వులు అమ్మడానికి వచ్చినట్టుగా ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బాయి
అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కువగా దాచేటువంటి రహస్యాలు ఏమిటి? ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, బి ఎక్స్ లవర్ గురించి, సి ఉద్యోగం గురించి, డి అప్పులు అలవాట్ల గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కువగా దాచేటువంటి రహస్యాలు ఏమిటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఎక్స్ లవర్ గురించి. అండ్ సిద్ధు కాఫీని కూడా కేర్ చేయకుండా వచ్చి బజర్ నొక్కాడు. ఎందుకంత కక్కుర్తి డబ్బు అంటే ఫస్ట్ వాళ్ళే ఎక్స్ లవర్. ఎంత పెడదాము? నీదేం పోయింది, మొత్తం కట్టబెట్టమంటావు. 2 lakhs పెడదామా? ఇది 2 lakhs, ఇది అంతే కదా? ఎక్స్ లవర్ మీద 2 lakhs పెట్టారు. ఇది రైటా రాంగా? 3 lakhs. ఏంటి రైటానా రాంగానా? 4 పెట్టు. రైటా? ఇది అబ్బదో మీది లాక్. ఎందుకు మేము యాడ్ చేసుకోవచ్చు? అయితే మరి మమ్మల్ని ఇందాక యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేశారు, మీరు చేయలేదు. రూల్ ప్రకారం ఆడాల్సి వద్దు. ఇదేం పెద్ద గవర్నమెంట్ వాళ్ళు అప్రూవ్ చేసిన రూల్స్ ఇవన్నీ? మీరు చెప్తారా నేను ఈ డబ్బులు తీసి? దయచేసి నువ్వు అలా సుమా గారు నువ్వు అలా హలో డబ్బులు పెట్టి అక్కడ వాళ్ళది లాక్ అని చెప్పండి. మీరు చెప్పారు ఇందాక నాకు. నేను ఇష్టం వచ్చినా పెడతా. నేను తీసుకుంటా ఇష్టం. నేను బస్దార్ తీసుకెళ్ళిపోతా. Okay, put and you'll go sit down. There's no more increasing. అది ఓడి సెట్ చేస్తాడు. నేను చెప్పినా. నువ్వు ఓడు. నేను డైరెక్ట్. నీ సినిమాలో ఇదంతా ఇడ నడవది. మీరు పెట్టండి. ఫస్ట్ మీరు పెట్టండి. మేము పెడితే మీరు వచ్చారు కదా ఇందాక. ఎవరో ఒకరు పెట్టండి. ఓకే, నేను 3 lakhs పెడతా. మీరు పెట్టి వెళ్ళి కూర్చోండి ఫస్ట్. 3 lakhs కూర్చోం, నుంచుంటాం. మీరు ఎంత పెట్టారు? వీళ్ళు ఇంత ఇస్తారు, మేము ఒక తగ్గుతున్నాం కొంచెం. 2 lakhs పెడుతున్నాం. వీళ్ళ ఆన్సర్ రైట్ అనే కదా? రైట్ అనే. ఓకే, చూద్దాం మనం ఇప్పుడు ఏది రైట్. రైట్ ఆన్సర్. ఎంత మనకి ఫైనల్ గా ఎంత వచ్చింది? ఇంకా ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ ఉంది. యా, బట్ బిఫోర్ దట్ మీ లవ్ స్టోరీ ఏమైనా చెప్పొచ్చు కదా? అజయ్ అదేంటి నన్ను కన్ఫర్మ్ చేసుకుంటావేంటి? నన్ను చూస్తున్నావు. అజయ్ కాలేజ్ యుఎస్ కాలేజ్ లో ఉన్నప్పుడు మా ఆయన వాళ్ళ అన్నయ్యని ఫస్ట్ నేను కలిసాను యాజ్ అ ఫ్రెండ్. 3 ఏళ్ళు వి ఆల్వేస్ మిస్ ఈచ్ అదర్. యూస్ టు కమ్ విజిట్ హిస్ బ్రదర్ ఇన్ డాలస్. ఐ యూస్ టు గో ఆఫ్. ఐ ఫైనలీ మెట్ హిమ్ అండ్ కలిసిన గానీ ఒక లైక్ మేబీ a few days into it we knew we liked each other. కృతి ఇంకా ఏం అందులోనూ నాన్నగారు చూస్తున్నారు ప్రోగ్రామ్. హర్ష ఏది లవ్ గబుకుని బజర్ గా ఇది నొక్కి తప్పని చెప్పాడు. ఏదైనా కవిత్వం కానీ అలాంటిది ఏమైనా రాసావా? అలాంటి రాస్తే ఇప్పుడు ఉండేది కాదు నాతో పాటు ఉన్న మనిషి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మనం ఎలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా క్యూ పద్ధతి పాటిస్తాము? ఆప్షన్స్ ఇచ్చాక నక్కాలన్నా. ఆవిడ ఎందుకు వచ్చిందిరా? పురుగులు తినడానికి వచ్చింది ఆవిడ. మీ బంగారమే బాగుంటే ఇలా ఎందుకుంటారా నీ పరిస్థితి? ఏ ఏటీఎం, బి గుళ్ళో ప్రసాదం, సి సినిమా థియేటర్, డి రేషన్ షాప్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా క్యూ పద్ధతి పాటిస్తాము? ఏటీఎం, గుళ్ళో ప్రసాదం. సోర్ లూజర్ తెలుసా దిస్ ఫెలో. నువ్వు చొక్కా లాక్కు. సచ్ ఎ బాయ్. మీ దగ్గరకు వచ్చి ఒక్క మీ చున్నీని ముట్టుకున్నానంటే ఆగం అయిపోతారు బిడ్డ. అందరు ఇప్పుడు చెప్తున్నా. ఆవిడతో ఆడుకుంటుందండి. సినిమా థియేటర్ దోస్ డేస్ ఆర్ డన్. ఎక్స్క్యూజ్ మీ 10 seconds మాత్రమే మీకు టైం ఉంది. వాడు చెప్పిండి ఇది కొత్త రూల్. దేని మీద వేద్దాం? రేషన్ షాపా? We'll go with audience poll. Should we go with audience poll? వెళ్ళండి. సార్ 10,000 rupees on రేషన్ షాప్. 500 rupees on రేషన్ షాప్. ఓకే 500 rupees.
రైటా రాంగా? సో ఇది కాంప్లికేటెడ్ ఉంది గేమ్, అర్థం కావట్లేదు నాకు. ఏంది వాడు గెలిస్తే ఇప్పుడు మీరు బెటర్. నో ఊరికే కన్ఫ్యూజ్ చేస్తున్నాం. టైం అయిపోతోంది. రాంగ్ అని 50,000 కాదు. అయిపోయింది ఇచ్చేసారు. లేదు అట్లయితే మేము కూడా చేస్తాం. ఇదేంట్రైతే వాళ్ళు 50,000 వేసారు, 500. నాడు చలో. మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అంటున్నారు. రేషన్ కార్డ్ కరెక్టా కాదా చూద్దాం. రేషన్ షాప్. మీరు ఇయ్యక్కలు ఇగో డబుల్ వేసుకోండి దానికి. ఇదిగో ఒక విషయం చెప్పాలి, ఇప్పటి వరకు ఈ డబ్బులంతా మీద అనుకుంటున్నారా? కాదు. నెక్స్ట్ రౌండ్ లో ఒకటే ఒక రౌండ్ మొత్తం డబ్బులు ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది, వాళ్ళు విన్ అయిపోతారు. ఆ టీం అదే తారుమార్ తక్కర్మార్. సో ఇప్పుడు మీ టీం 14,34,500తో లీడ్ లో ఉన్నారు. మీ దగ్గర 9,50,000 ఉంది. ఓకే, సో లీడ్ లో ఉండే వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాము. మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. అదే టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్తారు, సెకండ్ మీరు. ఇది మీ దగ్గరికి రెడ్ లైట్ వస్తుంది. 5 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అది మిమ్మల్ని టచ్ చేసే లోపల మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా చెప్తూ ఉండొచ్చు. రైట్ ఆన్సర్ నేను వినేంత వరకు. అండ్ రెడ్ లైట్ తాకింది ఇంకా ఆన్సర్ చెప్పలేదు అంటే మీరు ఓడిపోయారు. తారుమారు తక్కర్మార్, డబ్బులు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. టోటల్ గేమ్ క్లోజ్. ఒక క్వశ్చన్ ఒకదాంతో వెళ్ళిపోద్ది. ఓకే, ఒకదాంతో డబ్బు మొత్తం వెళ్ళిపోద్దా? మొత్తం వెళ్ళిపోద్ది. అసలు వద్ది రౌండ్ కాదు, చాలా అన్ఫేర్ గా లేదు ఇది. మేము 3 రౌండ్లు కష్టపడి ఆడుకో, మీకు బాగానే ఉంటుంది కాదండి. మేము 3 రౌండ్లు కష్టపడి ఆడితే వాళ్ళు ఒక దాంతో కొట్టేస్తారు డబ్బు. ఓకే, మీకు టాపిక్స్ ఇస్తున్నాం. ఇంటి వస్తువులు, ఇంగ్లీష్, పాన్ ఇండియా, ఫోన్, డ్రై ఫ్రూట్స్, క్రీడలు. Pan India or the other one? English or Pan India? What do you guys want to play? English. Well, Pan India అంటారు చూడు. Pan India better అనుకుంటున్నాను. Done. Pan India better కదా. Pan India. కొన్ని పాన్ ఇండియా సినిమా పోస్టర్స్ వేస్తాము. సినిమా పేరు చెప్పాలి. రెడీ? ఆల్ ది బెస్ట్. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. RRR. రైట్. ఆదిపురుష్. రైట్. KGF. రైట్. రాధేష్. కాదు, సాహో. రైట్. కాంతారా. రైట్. ధోని, MS ధోని. రైట్. బాహుబలి. రైట్. జవాన్. రైట్. రాధేశ్యామ్. రైట్. కార్తికేయ. రైట్. సలార్. రైట్. బ్రహ్మాస్త్ర. రైట్. సైరా. రైట్. రోబో. రైట్. కబాలి. రైట్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే టై అయింది. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ అనదర్ వన్ టాపిక్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ టాపిక్. ఇంగ్లీష్ అంటే వాళ్ళు చూపించిన వస్తువుని ఇంగ్లీష్ లో ఏమంటారో దాని స్టార్టింగ్ ఆల్ఫాబెట్ చెప్పాలి. కరెక్ట్. యా, సుమ గారు ఇంగ్లీష్. మీరు ఎట్లా సెలెక్ట్ చేశారు? ఓకే అన్న. సరే, ఓకే. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ ఇంగ్లీష్. కొన్ని ఫోటోలు వేస్తాము. ఆ వర్డ్ ఏ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవుతుందో చెప్పాలి. రెడీ? మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. A. రైట్. S. రైట్. P. రైట్. R. రైట్. B. రైట్. H. రైట్. Comb. C. రైట్. W. రైట్. Bones. B. Skeleton. S. No, there can be anything. It is X-ray. అన్నా ఇట్స్ an X-ray అన్న, చూడంగానే చెప్పొచ్చు అది X-ray అని. సిగ్గుందా మీకు ఏమన్నా? అలా మొత్తానికి లేదు ఇవ్వరు. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న డబ్బులు తారుమార్ తక్కర్మార్ అయి ప్రొడ్యూసర్ దగ్గరికి మీకేమైనా ధర్మంగా కనిపిస్తుందా ఇది? ప్లీజ్ మీ డబ్బులు ఇవ్వండి.
తోటి కాటే వేసావే నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే మంత్రాలేవో ఏసి హాకే చేసావే కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది మీకు కంగ్రాట్స్ అండ్ మీ తెలుసు కదా కూడా ఇలాగే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము కంగ్రాచులేషన్స్ వెళ్ళిపోవాలా మేము ఇంకెందుకు మేము వెళ్ళిపోతున్నాము ఇంకొక రౌండ్ పెట్టి అందరు వెళ్ళిపోతున్నాము మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాము ఈలోపు థియేటర్స్కి వెళ్ళి తెలుసు కదా చూడండి టాటా బాయ్ బాయ్